హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక్ డివిజన్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దళిత చైతన్య వేదిక కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అదనపు డీసీపీ నరసయ్య, అంబర్పేట్ ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అలాగే పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు ఆర్కే బాబు, రాము భూపతి, లక్ష్మణ్, సురేష్ గౌడ్, టీఎంకే బస్తీ పెద్దలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. మరియు అంబర్పేట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి పిలువంగానే అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు శ్రీ కాలేరు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పుడు మన గౌరవ శాసన సభ్యులు అందరికీ స్వీట్ల పంపిణీ చేస్తున్నారు. మరి బత్తుల శ్రీశ్యామ్ మేడం గారు అందరికీ స్వీట్ పంపిణీ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా వారి చేతుల మీదుగా మన గౌరవ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాలేరు వెంకటేశ్వర గారి చేతుల మీదుగా మరి బత్తుల శిరీష ఓంప్రకాష్ గారు మరి అందరికీ మరి ఈ యొక్క స్వీట్ తీయని పదార్థాలు, తీపి పదార్థాలను ఏర్పాటు చేసి వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. మా అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ సీనియర్ నాయకులు దిలీప్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దిలీప్ అన్న గారు స్టేజ్ మీద. అదేవిధంగా అంబర్పేట్ సీనియర్ నాయకులు మదన్న గారికి, అదేవిధంగా ముకుందం అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. బీజేపీ నాయకులు చేసి వాళ్ళకు కూడా స్వాగతం, సుస్వాగతం. కుమారన్న గారికి, సునీల్ గారికి, గోపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అంబర్పేట్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా గోల్నాక చౌరస్తాలో దళిత చైతన్య వేదిక కార్యాలయము ప్రారంభము చేసుకున్నాము. అందరూ పెద్దల సమక్షంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్దల అన్ని పార్టీల పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాకు అంబేద్కర్ గారి విషయంలో ఎన్నో సూచనలు ఇచ్చి, అలాగే ఈ దళిత చైతన్య వేదిక అన్ని కుల మతాల వారకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పరంగా వచ్చి అన్ని స్కీమ్లు కూడా వీళ్ళ లబ్ధిదారులకు చెందేటట్టు మేము అందరం కలిసి దళిత చైతన్య వేదికలో ఉన్న ముఖ్య నాయకులము, వ్యవస్థాపకులము అందరం కలిసి వాళ్ళకందరికీ బడుగు బలైన ప్రజలకు మా ద్వారా ఏమైనా అవసరం ఉంటే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా మేము ఎల్లవేళలా మేము వారి సేవలో ఉంటాము. అలాగే ఈ యొక్క దళిత చైతన్య వేదిక అంబర్పేట్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర పరంగా చాలా ప్రసిద్ధి. 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క దళిత చైతన్య వేదిక 10 సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో ఉంటూ మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉన్నాము. ఇక ముందు కూడా తప్పకుండా బడుగు బలైన ప్రజలకు అందరికీ కుల మతాలకు అతీతంగా సేవ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, దళిత సోదరులకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదములు. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో మంది ముఖ్య నాయకులు వి హనుమంతరావు గారు, రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, కాలేరు వెంకటేష్ గారు, అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా మా అడిషనల్ సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీజీపీ నరసయ్య గారు సార్ గారు, అదేవిధంగా అంబర్పేట్ పిఎస్ సిఐ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎంఐఎం నాయకులు మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరియు మతాలకు అతీతంగా అందరూ కూడా చిన్న పెద్ద యువకులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఆ రోజు కేవలం
కాలి బావిలో నీళ్లు తీసినందుకు చిన్న కులం అగ్ర కులం వాళ్ళు చిన్న కులం ఒక చిన్న చూపుతో చూసినందుకు ఆ మహాయజ్ఞాన్ని చేపట్టిన ఒక మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగాలని ఏదో పెద్ద ఉద్యమం చేసి పెద్ద పోరాటాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుని గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్పకరం. ఎందుకంటే ఈ రోజు ఎన్నో కులాలు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో దౌర్జన్యాలు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆ దృష్టిలో పెట్టుకొని గోల్నక చౌరస్తా వద్ద అంబర్పేట కౌన్సిల్సీ ఒక ఆధ్వర్యంలో గోల్నక చౌరస్తా వద్ద దళిత చైతన్య వేదిక ఏర్పాటు చేస్తారు. ఎవరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా జనతా గ్యారేజ్ లాంటి ఒక మహాకార్యాలయం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా వాళ్ళు ఎటువంటి సమస్యలు తీసుకొని వచ్చినా కూడా మేము ఉన్నామని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పజేసిన ఆర్కే బాబన్న గారికి మరియు రామన్న గారికి మరియు భూపతి లక్ష్మణ్ గారికి టింకు గారికి మరియు గోల్నాక దళిత సోదరులకు మరియు ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. ఇటువంటి శక్తిని ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అందరకు సోదరుల మహిళలకు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కాపరా సర్కిల్ చర్లపల్లిలో మహనీయుల విగ్రహాలను తొలగించినందుకు నిరసనగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసిన దొండలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెంటనే విగ్రహాలను తొలగించిన చోటని మళ్లీ పునర్నిర్మించాలంటూ నిరసన తెలుపుతూ ధర్నాకు దిగారు. సుమారు 2 గంటల పాటు ధర్నాకు దిగారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. తెలంగాణ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి రక్షణ లేదు. ఇవాళ అంబేద్కర్ గారి అక్రమ అరెస్టు, చెదలపల్లి పోలీస్ స్టేషన్ తరలింపు, ఇంకా దీనికనే చిక్కు చెడు చిన్న చెట్టు కానీ లేకపోతే ఇంకోటి కానీ గంట సేపట్ల విగ్రహాలకు పద్ధతి లేదు, ప్రజలకు పద్ధతి లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం.
అంబర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మీ సేవా కేంద్రంపై ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం నిలుపుదాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అంబర్పేట పీఎస్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెడ్డెన్ మీ సేవా కేంద్రంలో ప్రవేశించిన అధికారులు అక్కడ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మీ సేవా కేంద్రంలోని కంప్యూటర్లు, ఆపరేటర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులు సమర్పించిన అప్లికేషన్ ఫామ్లను తనిఖీ చేస్తున్నారు. నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా లేదా ఇతర అవకతవకలు జరుగుతున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మీ సేవా కేంద్రం యజమాని జయంతిని ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మీ సేవా కేంద్రం నిర్వహణలో ఏమైనా నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నట్టు తేలితే ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడులతో స్థానిక మీ సేవా కేంద్రాల నిర్వాహకుల్లో కలకలం మొదలైంది. శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీబీ డీఎస్పీ హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సర్వీసెస్ మీద కంప్లైంట్ రావడం వల్ల మా డీజీ గారి ఆదేశాలపై స్టేట్ మొత్తం కూడా మీ సేవా సెంటర్స్ మీద దాడి జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మీ సేవా సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వెరిఫై చేస్తున్నాము. వచ్చిన ఇవాళ ఏవైతే వచ్చినాయో ట్రాన్సాక్షన్స్ ఆ పిటిషనర్స్ తీసుకొని ఆ పిటిషనర్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా, గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఏమైతే ఉన్నాయో అవకతవకలన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం. సార్ ఇప్పటివరకు ఏం గుర్తించారు? గుర్తించినవన్నీ కూడా ఒక రిపోర్ట్ రాసి పంపిస్తాం. అంటే వీళ్ళు కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా, ఏమైనా సర్టిఫికేట్స్ దేనికోసం? అవన్నీ చెప్పాము. అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ రాస్తాం తప్ప పబ్లిక్కి చెప్పడానికి ఉండదు. అంటే మీరు చేసే రైడ్లో ఎలాంటి గుర్తించారండి? అంటే మొత్తం అన్నీ ఇప్పుడైతే వాళ్ళ కంప్యూటర్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాము. వాళ్ళ మొబైల్స్ కూడా ఓపెన్ చేసి చూసినాము. ఎవరన్నా ఈ మీడియేటర్స్ ఉన్నారా, దళారీల మధ్యలో ఎవరైనా ఉన్నారా, ఆ దళారీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా మీకు ఏమైనా కంప్లైంట్లు అంటే ఆల్ ది హోల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంప్లైంట్ల మీదనే ఇవాళ దాడులు జరిగినాయి. వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి ఏది ఉన్నా కానీ అది ప్రభుత్వానికి మేము నివేదిక సమర్పిస్తాం. అల్వాల్ మీ సేవా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అల్వాల్ మీ సేవా కేంద్రంలో జారీ చేసే ధృవీకరణ పత్రాలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు మీ సేవా కార్యాలయంతో పాటు పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పౌర సేవా పత్రాల జారీలో దళారుల ద్వారా మీ సేవా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించిన నేపథ్యంలో జరిపిన తనిఖీల్లో అవకతవకలు గుర్తించినట్టు తెలిపారు. ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు పలు డాక్యుమెంట్లలో ముందస్తుగానే సంతకాలు చేసి ఉన్న ఖాళీ పత్రాలను గుర్తించామని, ఇది చట్టరీత్యా నేరమని వెల్లడించారు. సదరు పత్రాల కోసం సంబంధిత పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. మీ సేవలో జరుగుతున్న అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు మాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందండి. ఇట్లా మీ సేవా కేంద్రాలలో కొంచెం అధిక రుసుము వసూలు చేస్తున్నారని, ఈ సర్వీసెస్ విషయంలో కొంచెం ఈ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కొంచెం ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం, మా డీజీ గారి ఆదేశం ప్రకారం, మా జేడీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మా యొక్క స్టాఫ్తో సహా. ఈ సర్ప్రైజ్ చెక్ చేస్తూ కొన్ని లోపల మాకు దాదాపు కొంతమంది ఎవరైతే అప్లికెంట్స్ ఇక్కడికి వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేయడం జరిగినప్పుడు కొన్ని అవకతవకలు కొన్ని బయటపడ్డాయి. అవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ ఉంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది.
ఈ మధ్యలో మాకు కొంచెం సస్పిషియస్గా అనిపించిన ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ అని చెప్పేసి దీని పక్కనే ఉంది. మన ఏదైతే ఈ మీ సేవా సెంటర్ అల్వాల్ ఉందో దాని పక్కనే ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ ఉంది. అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేస్తే కొన్ని మాకు సైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంటీ, అంటే ఆ పేరు, సన్ ఆఫ్, ఏజ్ అట్లాంటివి ఏమి లేవు, కానీ సంతకం పెట్టి ఉంది కన్సర్న్ ఆఫీసర్కి. అట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్స్, అడ్వకేట్ గారు సంతకం పెట్టిన అఫిడవిట్స్ పైన ఎవరి పేర్లు లేవు. ఎవరి పేరు రాసుకుంటే అది వాళ్ళకే చెందినట్టుగా అయిపోతాం. అట్లాంటివన్నీ ఎంటీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇమీడియట్ గా మేము లోకల్ పోలీస్ స్టేషన్ అయిన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ అంటే ఇప్పుడు మీ సేవా సెంటర్స్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకి ఏం కనెక్ట్ ఉన్నాయి, ఇందులో ఏమైనా కానీ అవకతవకలు ఉన్నాయనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామండి. అంటే ఇప్పటివరకు అయితే ఇంకా దర్యాప్తులో ఇంకా దొరికిందా సార్? నగదు అట్లాంటి నగదు ఇప్పటివరకు అయితే అదే మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా డీజీ గారి ద్వారా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైనా అదుపులో తీసుకుంటారా సార్? మీ సేవ పని అదుపులోకి తీసుకుంటారా అంటారు? అదే వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. సర్ప్రైజ్ చెక్ కదా, వెరిఫికేషన్ అనేది సార్. ఎంపీ పేపర్లు దొరికిన వరకు మన చర్యలు తీసుకుంటారు. అదే ఇప్పుడు ఆ చర్యల కోసం అని చెప్పేసి ఇమీడియట్ గా, ఎందుకంటే అది దాంట్లో చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్ కి అవసరమైనవి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మేము లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా దాని మీద చర్య ఆల్రెడీ ప్రారంభించారు. 10వ తరగతి పూర్తి చేసి ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రాయితీలు పొందడంలో ధృవీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం తూఫ్రాన్ మున్సిపాలిటీ కార్యాలయంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 241 మంది 10వ తరగతి విద్యార్థులకు కుల, ఆదాయ, జనన ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఈ వనరులను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారిని ఉన్నత చదువుల దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తుఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్త పరచుకోవాలని సూచించారు. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఇంకా మైక్ అక్కడ ఉంది చూడండి, స్టేజ్ మీద. ప్రతిమా సింగ్ గారికి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ రజని గారికి, ఇంకా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇతర అధికారులు, విశేష తూఫ్రాన్ గ్రామ ప్రజలకు, గీతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి, యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అరై వాలై ప్రోగ్రాం చేపట్టడం జరిగింది పోలీస్ శాఖ తరఫున. ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలని నివారించి ఎన్నో విలువైన జీవితాన్ని కాపాడాలనేది లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఈరోజు మా విద్యార్థులతో మానవహారం చేయడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలలో కూడా చైతన్యం తీసుకురావడానికి మేము ప్రతిరోజు వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా తూఫ్రాన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అరై వాలై అనేది అంటే సురక్షితంగా రండి అనేది. కాబట్టి అందరూ ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము పోలీస్ శాఖ, ఇతర శాఖ వాళ్ళు సూచించిన జాగ్రత్తలు పాటించి వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, రోడ్లపైన నడిచేటప్పుడు కావచ్చు, అన్ని నియమాలు పాటిస్తే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.
ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డోర్నకల్ మైనార్టీస్ బాలికల వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను బుధవారం కలెక్టరేట్ యందు జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ విద్యార్థులను మెడల్ మరియు ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ సందర్భంగా ఫలితాల సాధన కృషి చేసిన ప్రిన్సిపల్ దాసరి స్వప్నను మరియు అధ్యాపక బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫర్ ఉమెన్లో 1000 మార్కులకు గాను ఎస్కే హుమేరా 982, ఎస్డి రిజ్వానా 980, ఎం నవ్య 972, సమీనా పఠాన్ 970, ఎస్కే రిజ్వానా 967. అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు యందు ఎస్కే షరీఫా 979, ఎస్కే సుమయ్య 971 మార్కులను సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు గాను మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫర్ ఉమెన్ యందు ఎస్కే రిజ్వానా 490, ఎస్డి సనా 489, ఎస్కే ఆశా 484, జెసికా 483. అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు నందు ఎస్కే షాకిరా 490, ఎస్కే సల్మా 490, ఎస్డి సభ 488, సాగరిక 486, ప్రసన్న 478 మార్కులతో కాలేజ్ టాపర్గా నిలిచి కలెక్టర్ గారి ద్వారా అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపా, రెవెన్యూ అనిల్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావుతో పాటుగా కాలేజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ సరిత, డిప్యూటీ వార్డెన్ షహీన్, నజ్మా, ఎండి ఇమాముద్దీన్, ఎండి అఖిలుల్లా, ఎంఏ వాజిద్, ఎస్కే రజాలి, ఎండి జాఫర్, ఎస్డి అహ్మద్, ఎస్కే మెహబూబ్, ఇక్బాల్, సత్తార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Out of 500 in first MPDS level. Next, J. Prasanna. Next class. Congratulations, my dear students. First year completed. Now second year. SK Humeira, father name is Hussain. Update. Next, SK Rizwana, father name is Abdul Rahman. Marks in IPE 980 out of 1000 in second MPDS level.